ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎల్ మీద 9 అడుగులు ఫ్లడ్ వచ్చింది. గేట్లు 1.13 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి మనం 178% డిశ్చార్జ్ చేసినప్పుడు పంజిపూల్ ఫార్మ్ అయింది. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. కొంచెం సీల్ రీప్లేస్మెంట్ సీల్ ఉండేది. ఇక బాటంలోనూ సైడ్లోనూ కొన్ని గేట్లకి డస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవబుల్ దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్ళు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్లో ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. కానీ కొన్ని రస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసిటీ ఉంది. పెయింట్ కొట్టేటప్పుడు ఈ పొద్దు ఇన్స్పెక్షన్లో మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, డిఈ గారికి వాళ్ళకి ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం రిపోర్ట్ కూడా పంపిస్తాం. అది చేస్తే ఇప్పటికీ 40 ఏళ్ళు పూర్తయింది గేటు. దీని లైఫ్ ఉండేది ఇంక 5 ఏళ్ళే. కానీ ఇదే మరి బాగా మెయింటైన్ చేస్తే ఒక 60-70 ఏళ్ళు మనం చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు తుంగభద్ర అయిన 70 ఏళ్ళ వరకు కష్టపడి సేవ్ చేయొచ్చు. ఆ తర్వాత గేట్లు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గేట్లు రీప్లేస్ చేసేది కూడా కష్టమైన పని, అంత ఈజీ కాదు. అది గవర్నమెంట్ గవర్నమెంట్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మెయింటెనెన్స్కు చాలా అలొకేషన్ చేసి చేయాలని గవర్నమెంట్ గారిని, పబ్లిక్ని, ఇక్కడ ఉండే ఆఫీసర్ని కోరుతున్నాను.